హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే హార్ట్ షేప్డ్ పిజ్జా బైట్స్. టేస్ట్ ఎగ్జాక్ట్గా మనం బయట పిజ్జా తిన్నట్టే ఉంటుందండి, కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు అండ్ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను, దాన్ని ఇలా హాఫ్కి కట్ చేయాలి. ఒక బ్రెడ్ స్లైస్తో మనకి 2 పిజ్జా బైట్స్ అవుతాయి. సో ఇలా ఎడ్జెస్ని లోపలికి ఫోల్డ్ చేయాలి స్లైస్ని. తర్వాత మనం టూత్ పిక్తోని అటాచ్ చేసుకోవాలి. సో మనకి హార్ట్ షేప్ అనేది ఫామ్ అవుతుంది బ్రెడ్కి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా చేయాలి. ఇలానే మిగతా బైట్స్ని కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను 4 బ్రెడ్ స్లైసెస్తో ఇలా 8 బైట్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బైట్ తీసుకొని దానికి పిజ్జా సాస్ని అప్లై చేయాలి. మంచిగా సాస్నంతా స్లైస్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. తర్వాత చీజ్ అప్లై చేయాలి. నేను మొజరెల్లా చీజ్ని వాడాను. అలానే మనం వెజ్జీస్ మన చాయిస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టొమాటోస్ని యాడ్ చేసుకున్నాను, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని. ఇలానే అన్ని బైట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనం వీటిని బేక్ చేయడానికి అవెన్లో అయినా బేక్ చేయొచ్చు, స్టవ్ మీద అయినా చేయొచ్చు. అవెన్లో అయితే 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 10 మినిట్స్ బేక్ చేస్తే ఇవి ప్రిపేర్ అయిపోతాయి. నేను స్టవ్ మీద ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్కి బటర్ అప్లై చేశాను. తర్వాత మనం ఒక్కొక్కటిగా మనం చేసుకున్న బైట్స్ని ప్యాన్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ ప్యాన్ని లిడ్తో క్లోజ్ చేసి కరెక్ట్గా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి. టోటల్ కుకింగ్ ప్రాసెస్ కూడా మనకి మ్యాక్స్ 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. సో చూడండి ఎంత బాగా మెల్ట్ అయింది మనకి చీజ్ అనేది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. తర్వాత మనం ఈ బైట్స్ మీద చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానోని స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతే అండి, మన పిజ్జా బైట్స్ రెడీ అయిపోయినట్టే. వీటిని మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా బేక్ చేసుకోవచ్చు. 8 to 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతాయి ఎయిర్ ఫ్రైయర్లో కూడా. ఇవి కిడ్స్కి టిఫిన్ బాక్స్లోకి ఆర్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఈ పిజ్జా బైట్స్ని సర్వ్ చేసే కన్నా ముందు టూత్ పిక్స్ని అటాచ్ చేసాం కదా, వాటిని రిమూవ్ చేయడం మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.